తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వినాయక చవితి పండుగ వాడవాడలా ఘనంగా జరుగుతుంది. నరసాపురం పట్టణంలో గతంలో కన్నా ఈసారి గణపయ్య ప్రతిమలను 10 అడుగుల నుంచి 15 అడుగుల వరకు ఏర్పాటు చేశారు. భక్తులు బొజ్జ గణపయ్యను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. పట్టణ ప్రముఖులు పీటలపై కూర్చొని విశేష పూజలు నిర్వహిస్తున్నారు. చవితి పండుగను పురస్కరించుకుని యువకుల సంబరాలు అంబరాన్ని అంటాయి. శ్రీ శనిగ్రహ ప్రత్యధి దేవత సహిత శ్రీ శుక్రగ్రహ దేవత. ప్రజలకు పారదర్శకమైన పరిపాలన అందించేందుకు తన వంతు కృషి చేస్తానని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన గూడూరు సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఐఏఎస్ కేడర్కు చెందిన రాఘవేంద్ర మీనా శ్రీకాకుళం నుంచి గూడూరు సబ్ కలెక్టర్గా నియామకమై శనివారం గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో వేద పండితుల నుండి ఆశీర్వాదం తీసుకుని రాఘవేంద్ర మీనా గూడూరు సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. గూడూరు ఆర్డీఓ పనిచేసిన కిరణ్ కుమార్ మరియు వివిధ సంఘాల నాయకులు, కార్యాలయం సిబ్బంది సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు ఘన స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మీడియాతో మాట్లాడుతూ గూడూరు డివిజన్ పరిధిలోని అధికారులు, సిబ్బంది సహకారంతో ప్రజలకు పారదర్శకమైన పరిపాలన అందిస్తామని పేర్కొన్నారు. నేను ఈరోజు గూడూరు సబ్ కలెక్టర్గా జాయిన్ చేశాను. ఫర్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ ది స్టేట్ గవర్నమెంట్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ రెస్పాన్సిబిలిటీ. నేను నా ప్రశిక్షణ గత సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో కంప్లీట్ చేశాను. నేను ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ గూడూరులో ఐ ట్రై టు యూజ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ సర్వ్ ది పీపుల్ ఆఫ్ గూడూరు. టుడే జాయిన్ చేసిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ టు సర్వ్ ది పీపుల్ ఆఫ్ గూడూరు. I'll try to ensure transparent administration, community participation, people coordination with the people, engagement of the people, and try to understand the problem of the people of Guduru. Na Katibadhata idi, I'll try to serve to the best of my abilities to the people of Guduru. I'll be accessible to the people of Guduru, first and foremost. Second, people can come. They can come with their problems. We'll try to solve it to our best of our abilities. Today I want to thank all of the people who are present here. ikkada present unnaki andariki na tarafuna thanks. తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈఓ జె శ్యామారావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెలువడనుందని, తద్వారా శ్రీవారి దర్శనం, వసతి, శ్రీవారి సేవ తదితర సేవలను దుర్వినియోగిస్తున్న దళాలను అరికట్టవచ్చని టీటీడీ ఈఓ శ్యామారావు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా టీటీడీ ఈవో శ్యామరావు శ్రీవారి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డు ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఆగస్టు 29 నుంచి దర్శనం టోకెన్ లేని వారికి ఆధార్ కార్డు ఆధారంగా లడ్డూలను అందించే విధానాన్ని ప్రవేశపెట్టినట్టు టీటీడీ ఈవో శ్యామరావు తెలిపారు. తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సరైన స్థాయిలో లడ్డూలు దొరకడం లేదనే ఒక కారణం. అలాగే బయట టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్, టీటీడీ దేవాలయాల దగ్గర నుంచి లడ్డూల గురించి డిమాండ్ ఉండడం, కానీ మనము దానికి తగ్గట్టుగా, డిమాండ్కి తగ్గట్టుగా మనము లడ్డూలు పంపించలేకపోవడం, ఈ కారణాల వలన ఆధార్లో మిస్యూజ్ జరుగుతున్నది. టికెట్ లేకుండా తీసుకున్న వాళ్ళ దాంట్లో, దర్శనం చేసుకోకుండా తీసుకుంటున్న వాళ్ళల్లో చాలామంది మిస్యూజ్ చేస్తున్నారనే ఇది మా దృష్టికి రావడంతో ఈ ఆధార్కి 2 ఇవ్వాలి అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సాధారణ భక్తులు ఎవరైనా సరే, దర్శనం చేసుకున్న భక్తులు ఎవరైనా సరే ఆధార్ అనేది అవసరం లేకుండా తీసుకోవచ్చు అనేది అది కూడా క్లారిఫై చేయడం జరిగింది. దర్శనం చేసుకున్నారు అనే ప్రూఫ్ చూపిస్తే చాలు, స్కాన్ చేస్తున్న ప్రూఫ్ చూపిస్తే చాలు, ఆ టికెట్ చూపిస్తే దాన్ని బట్టి లడ్డూలు పొందవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది. తర్వాత సుమారుగా గత వారం రోజుల్లో
సుమారుగా 75,000 లడ్డూలని వివిధ దేవాలయాలకి టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్కి పంపించడం జరిగింది గత వారం రోజులుగా. తర్వాత దీన్ని రెగ్యులర్గా ఎలా పంపించాలి, రోజుకి ఎన్ని పంపించాలి, ఏ సెంటర్కి ఎంత పంపించాలి, అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఒక రెగ్యులర్గా చేయాలంటే ఒక సేల్ కౌంటరు, తర్వాత స్టాఫు, కంప్యూటర్సు, క్యాష్ తీసుకునే విధానం, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ సిస్టమ్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. ఎందుకంటే రెగ్యులర్గా చేయగలము కాబట్టి ఇప్పుడు ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాము. రెగ్యులర్గా దీన్ని మిగిలిన దేశం మొత్తం మీద, దేశంలో ఉన్న అన్ని సెంటర్స్లోకి, అన్ని సెంటర్స్కి, అన్ని దేవాలయాలకి, అన్ని టీటీడీ ఇన్ఫర్మేషన్ సెంటర్స్కి రెగ్యులర్గా పంపించి బయట శ్రీవారి లడ్డు ప్రసాదం అందరికీ కూడా అందుబాటులో తేవాలి అనేది మా ఉద్దేశం. ఆ విధంగా చేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా చవితి వేడుకలు. స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. విజయవాడ కలెక్టరేట్లో గణపతికి సీఎం చంద్రబాబు ప్రత్యేక పూజలు. వరద ముంపు విఘ్నాలు తొలగిపోవాలంటూ వేడుకోలు. జంగారెడ్డిగూడెంలోని గణపతి ఆలయంలో చవితి వేడుకలు. స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించుకుంటున్న భక్తులు. నర్సాపురంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు. వాడవాడలా గణపతి ప్రతిమలను ఏర్పాటు చేసిన కమిటీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.